అదేందా భయ్యా గిఫ్టా నాకా కొంపతీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా. ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే. నీ మీద అభిమానంతో తెచ్చాను. అక్కడ చూడు. హాయ్ భలే ఉంది. అయినా ఈ బొమ్మ నాకెందుకు భయ్యా? సెక్యూరిటీ కమే ఏం నట్ట మాట్లాడుతున్నావో. ఇంట బయట నీకు బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఎవడో కూడా వచ్చి కన్నం ఎత్తని గతేంటి? ఊరుకో అవ్వయ్యా, దొంగ వస్తే ఇదేం చేస్తుంది? చూపిస్తానుండు. ఇలా ఎవడైనా దొంగతనం చేస్తే పీకుద్ది. నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది. కావాలంటే చూసుకో. ఇదిగో. వెళ్ళిపెట్టు. అది సూపర్ అవ్వయ్యా. అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే. ఆహాహా. అంతే కదమ్మే, నీ పర్సనల్ పనులు కూడా చేసి పెద్దా. ఇదిగో బొమ్మ, అమ్మితల్లో పేర్లు చూడు. బొమ్మ జడై జడా. చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను. అది తాళం తీస్తావేంటి? ఏ బొమ్మ కొట్టు. సత్తి నువ్వా? You beating me? I cheating you. This is my revenge. Now your box is burst now. Baba, pada పెట్టు open చేద్దాం. పద. రే రే ఇదిగోరా బా, అయ్యో. త్వరగా తీసేయ్. అడిగితే ఇవ్వవు కాబట్టే ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది. 1 లక్ష తీసుకెళ్తాను, మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొచ్చి జమ చేసేస్తాను. అయ్యో నా డబ్బు. తీరా బావా. అదే మధ్యపాటి ధనలక్ష్మి దగ్గర రమ్యా. దొరికేవరన్నా కొండే. కూర్చోదా. ఉత్తి టైరే ఉందిరా ఒంటి మీద. ఆగరా అమ్మా, ఇంకా మందికే. చెప్పొస్తాను రే. ఆగండ్రా రేయ్, ఏడకి పోతారా? ఏదో ఒక రోజు దొరకాల. నెల్లూరు ట్రంక్ రోడ్ లో గుడ్డలోడు తీస్తాను నాయల్లారా. భటులారా మీరు గృహములకు పండు, పాపులారా మీరు కూపములకు పండు. వెళ్ళండి, చిన్న నడుస్తారండి. నడు. అమ్మ నా ముసలోడా. ఏమో మధ్యవర్తి ఇల్లారా. అంత మర్యాద అక్కర్లేదులండి, బ్రోకర్ అని పిలవండి చాలు. మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదో. ఏ నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా. ఆ ఊరికనే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా. ఆ, ఆ కొత్తగా వచ్చిన పాపుల్లో ఆ, ఆ. చివర్లో ఉన్న పంబలకిడి అబ్బాయి లాభం లేదండి. ఇదిగో ఆ, నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి. ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు. అయ్య బాబోయ్, మీకెలా తెలుసండి? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి. ఆ ముసలాయన నువ్వు అంటే చాలా మోజు పడుతున్నాడు. అయ్య బాబోయ్, నేను అలాంటిదాన్ని కాదండి. ఆయన అలాంటోడు కాదు, పెద్ద రిస్క్ ఏం లేదు. వాళ్ళ కొట్లో ఈగలతో ఉన్నట్టుంటది వ్యవహారం. అంతేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరికెవరా ముసలోడా? వచ్చేసావా? వాడిని ఈడేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు, యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్. గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాబూతులు తిట్టావంట కదా. యాక్చువల్గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్లో ఉన్నాడు. అమ్మయ్యమ్మా, నా ఆయుషు తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా చూడు. ఒక్కిస్కా.
పూలు వాసన తర్వాత చూడొచ్చు. తమరి పంబ మునిగింది. ఇప్పుడు ఏమైనదో మంచి రసపట్టులో ఉండగా నసపెట్టేదవు. యమధర్మరాజు వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఇక్కడిక్కడ తిరుగుతున్నాను. నువ్వు వెళ్ళు మాత. అయ్యో. త్వరగా చెప్పవయ్యా బాబు, ప్రాణావయాలు పైకి తంతున్నాయి. మీ రాస క్రీడల గురించి ఆయనకి ఎవరో చెప్పేశారు. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని, అంటే ఉన్న పలంగా పట్టుకోవాలని నరలోక పాపి రూపంలో మారువేషంతో ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. టేక్ కేర్. అయ్యో. ప్రభు, వేషము మార్చినంత మాత్రమున ఆ నడక, ఆ టీవీ ఎచ్చటికి పోవును. నా దగ్గర మీ బంబోళ జంబ. నమస్కారం చిత్రగుప్తుల వారు. ఎవరైనా నువ్వు ఏం కావాలి నీకు? ప్రభువులు సభలో లేనంత మాత్రమున మేము ఖాళీగా కూర్చుంటావా? అమ్మాయిలతో ఏమైనా సరసాలు ఆడుకుంటూ కూర్చుంటున్నావు అనుకున్నావా? వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఆ పాపల వరుసలో నిలబడు. కర్రకి చెంబ ఒకటి తెలుసుకొని వచ్చావు. వెళ్ళు. చూసిటివా దేవి చిత్రగుప్తుని నిజాయితీ? తనకి నా మీద ప్రేమ, గౌరవం, భక్తి. బోరుడంత బోళ జంబ. నా పిండాకుడు ఆ గౌరవమే ఉన్నచో మిమ్మల్ని గుర్తించడా? పాశము చేతికిచ్చి సింహాసనముపై కూర్చొని పెట్టడా? అతని బుద్ధి మందగించినది. అతని స్థానమును వేరొకరి నుంచట మంచిది. ఇంకొకసారి పరీక్షించి చూసిరా. ఈసారైనా పాశమిచ్చిదరేమో. చూడుడు. నేను వెళుతున్నాను. చిత్రగుప్తుల వారు. ఊరుకోండి ప్రభు, నాతో తమకు పరాచకం ఏమిటి? ఎవరన్నా చూచిన నవ్విపోవుదురు. నేను యముడని ఎలా కనిపెట్టాడు సుమా? పరాచకములు ఆపండి ప్రభు. పాశమును స్వీకరించి సింహాసనం అధిష్ఠింపుడు. అపచారము, నేను నరలోక పాపినండి. ప్రభు, పాతాళ తాళం హైస్. స్వీకరించండి. నేను నిజంగానే పాపిని. పరాచకాలు ఆపండి ప్రభు, తీసుకోండి. భటులారా, నరులారా, ఈ రోజు నుంచి నరకాన్నే మార్చేస్తున్నాను. ఆయుధాలు వదలండి, ఆ నరక ద్వారాల్ని మూయండి. మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, ఆడండి, పాడండి, అమర సుఖాలు అనుభవించండి. ఇక భూలోక ప్రజలు చస్తే స్వర్గం కంటే నరకానికే రావాలని కోరుకోవాలి. ఆడండి. తాళం ఎదరా కొట్టంపేస్తాను. టాలెంట్ ఉండాలి, టాలెంట్. బావా, పొద్దున్న మనం గౌన్ కొట్టుకొచ్చాం కదా, దాంట్లో ఈ అమ్మాయి ఉంది. మాట మాటగా గుర్తొచ్చుకుని ఆడకు బావా. ఏ చెగుడి, నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు. నా పేరు మహేశ్వరి. నేను అనాథని. క్యాష్ ఉందా? లేదండి. మరా మేడ మీద గోల్డ్. గిల్టు అండి. నో మనీ నో గోల్డ్. వై లివ్? కొడికాలు బయటెట్టి వెళ్ళిపా. అదేంటండి?
ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు వెంటనే వెళ్ళిపోకర్లేదమ్మా. నీకు 5 సెకండ్లు టైం ఇస్తాను. 1 2 మిగతా నువ్వు లేకపోతే పంపించారమ్మా. నిన్న పట్టపగలు నడి రోడ్లో ఒక అమ్మాయిని గుర్తు తెలియని ముఠా కిడ్నాప్ చేసింది. ఆ అమ్మాయి పేరు మహేశ్వరి, శ్రీరంగపురం జమీందార్ గారి మనవరాలు. 200 కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలైన ఆ అమ్మాయిని డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. వారి బంధువులు పుట్టెడు శోకంతో కుమిలిపోతున్నారు. దీన్నెక్కడో చూశానే. వెంటనే ఈ నంబర్కి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న లంక బిందెని అనవసరంగా బయటికి పంపించేశాను. ప్లీజ్ అండి. వెళ్ళమ్మా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కదా నీకు? వెళ్ళు. వెళ్ళు. అది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. ఆయన లేచిన తర్వాత ఒక్కసారి ఆయన ఏంటి? అడిగి వెళ్ళి లేవటమా? లేచాయంటే ఇద్దరిని చంపేస్తాడు. నువ్వు వెళ్ళమ్మా. ఉసుకో తల్లి. ప్లీజ్ అండి. మీరెప్పుడు ఏమైంది బావా? ఏమైంది బావా? అయిపోయింది బావా, అంతా అయిపోయింది. ఇంకా 5 వేలు బ్యాలెన్స్ ఉంది. డబ్బు మ్యాటర్ రా ఇది. లైఫ్ రా. ఈ లైఫ్ లోనే చేయకూడని పెద్ద తప్పు చేసేసాను రా. తప్పు చేసావా? ఎప్పుడు? నిన్న రాత్రి ఆ అమ్మాయిని నా చేతులతో బయటికి గెంటేసి తప్పు చేశాను. సంథింగ్ ఇంగ్లీష్. తన జీవితంలో బాగా సుఖపడాలి. మరి నేనేమో కూలీ పనులు చేసుకునే బండోణ్ణి. తను ఎవరెస్ట్, నేను ఫారెస్ట్. జంగిల్. అందుకే బావా గుండెలో ఉండే ప్రేమని తొక్కి పెట్టి తన్ని బయటికి పంపించేశాడు. తను ఇంకా నా మనసులోనే ఉందిరా బావా. అదిగో ఆ రాళ్లలో కనిపించట్లేదు. రాళ్ళల్లో. అదిగో ఆ నీళ్ళలో కనిపించట్లేదు. కనిపిస్తుంది. చూడరా బావా, ఆఖరికి మెట్ల మీద కూడా ఉన్నట్టు అనిపిస్తుందిరా బావా. అయ్యో, నేను ఇక్కడే ఉన్నానండి. చూసావా, ఉన్నట్టే కాదు అన్నట్టు కూడా అనిపిస్తుంది. అయ్యో, నిజంగా నేను ఇక్కడే ఉన్నానండి. ఏంటమ్మా ఎక్కడ నొప్పి? తానానే తారినానా, తారారే తారినానా. పాపం రాత్రి అంతా చల్ల ఉంది కదరా, జ్వరం వచ్చినట్టుంది. లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టు. మై, నువ్వు నడిస్తే నీ కాళ్ళకి మట్టి గుచ్చుకుంటుంది. నేను చచ్చిపోయాను అనుకున్నావా? ఉండు. మహి, ఈ రోజు నుంచి నీకు నేనున్నాను. నీకేం కావాలన్నా అడుగు. ఎక్కువ అడిగితే అలసిపోతావు. జస్ట్ అలా చిటికే అంతే. ఏది ఒకసారి వెయ్యి. అది చాలా పనులు ఉన్నాయి. బావా ఏమైందిరా? ఎంతకాలం నువ్వు దొంగనగాలే అనుకున్నాను. నీలో ఇంత గొప్ప ప్రేమికుడనని ఇవాళ తెలిసింది బావా. లేరా బావా, లవ్వా బొంగ. ఇందాక ఏదో దేవత ఎక్కడో వాసిందన్నా. అదో పెద్ద జమీందారు కూతుర్రా. జమీందారు కూతురా? బయట నాటకం అంతా దీనికా? దాన్ని కిడ్నాప్ చేసామని బెదిరించో 50 లక్షల దాకా దొబ్బేయచ్చు. అయితే ఎందుకు వెయిటింగ్? కాళ్ళు చేతులు కట్టేసి మూల పడితే పని అయిపోద్ది కదా. అలా కాదురా, నేను స్కెచ్ చేస్తాగా. ఖ అంటే కోటి. కాఫీ. మధ్యాహ్నం 3ంటికి లేచి నీకు కాఫీ బెడ్డు మీద. ఇక్కడ ఎంత ఫోర్స్ దొబ్బుతుంటే మీ ఇంట్లో ఎలా ఉంటావు? చేస్తున్నానండి కాఫీ.
అబ్బో మహి ఇక్కడున్నావా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇదిగో కాఫీ. ఫీల్ అయ్యావా? చిచి భలేదానివే మహి. అయితే స్నానానికి నీళ్ళు పెట్టు. అబ్బా వస్తున్నా. ఛీ! అరే ఇది మోటార్ సైకిల్స్ బావా, ఇది మనుషులు కూడా కొత్త పెట్టేసుకుంటుంది బావా. మంచిదే కదరా, ఇబ్బంది వస్తే నీ మెళ్ళ కూడా బిల్లు ఇచ్చు. నువ్వు పని చూసుకోవా. మరి అదే. నువ్వు పద. ధనలక్ష్మి, ధనలక్ష్మి, ముందు బయటకు వచ్చి మన సరుకు చూడ, తర్వాత సోక్సేద్దు గానీ. ఓ ధనలక్ష్మి, అభయా వచ్చేసినా? ఎట్టుంది ఇది? కేక. నువ్వు ఊపితే చాలు స్టేట్ స్టేట్ అంతా నీ కొంప ముందు. అట్ట అనబాకబ్బయ్యా, నాకు సిగ్గెక్కువ. రే ఆంధ్ర పోండి, అభయ్ వచ్చాడు. రే నువ్వు వెళ్ళి ఆ సరుకు చూడు. రా అబ్బయ్యా, కూర్చో. ఒరే ఒరే ఒరే, ఎంత పెద్ద మూటో. అవునే, పిలిచిన వెంటనే బయటేసుకోకుండా వచ్చేసావేంటి? నీ పిలుపు వినపడితే చాలా అబ్బయ్యా, కాలు చేయి ఆడి దునుకో. నగలు డబ్బు కలిపి 3,210,000 రూపాయలమ్మా. మొదలెట్నా? ఎట్టు? అబ్బయ్యా, నేను మీకిచ్చింది ఆ. హాలికి 1,00,000, పూలకి 1,00,000, డ్రెస్సులకి 70, పోస్టర్లకి 50, మొత్తం 320. మీరే నాకు 20 బాకీ. వామ్మో వామ్మో, నీవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టి మోసమే. నేను ఒప్పుకోను. అబ్బయ్యో, బతకడానికి వ్యాపారం గాని నాకు అస్సలు మోసం చేయడమే రాదు. నిజం అబ్బయ్యా. వేసేస్తుంది. నోట్లో ఎలుపెట్టినా కొరకలేవే అనయోడు మా నాయన. అందుకని వేలు పెట్టావు, ఇక్కడ దాకా కట్టు. అమ్మా, ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మూట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. సెకలు పెడుతున్నారు సెకలు. ఆహాహాహా, డబ్బు కావలసి వస్తే చేతులు కట్టుకొని వస్తారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఇస్తారు. ఈసారి ఒప్పన్న కొంపగరండ్రా చెప్తాను. ఆడన్న దాంట్లో తప్పే ఉంది. వడ్డీ మీద వడ్డేసి చిప్ప చేతిలో పెట్టావు కదా. నాది లెక్కంటే లెక్కే. అదే ఆ లెక్కల్లోనే పెద్ద బొక్కుందనేది. నా పెట్టే తప్పుడు లెక్కలు చెప్పదబ్బయో. నేను నమ్మనమ్మో, పెద్ద తెరకాసు జరుగుతుంది అక్కడ. తప్పో ఒప్పో మన లెక్కలు మనమే చూడాలి. చూసుకో. చూస్తా ఉండ మాకు భయం ఏంటి? అదేందబ్బయా అక్కడ చేపెట్టావు? అక్కడ ఉండేది ఉత్తి పెట్టేననుకున్నానమ్మే. మరి చిన్న పిల్లోళ్ళ ఏం తెలియనట్టు చెప్తుండావే. అమ్మ తోడు, ఆ లొకేషన్ నాకు కొత్త. ఏదైనా నువ్వు చేసింది తప్పబయ్యా. సారీ. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా బతికేమైపోద్ది. ఇంత పెద్ద విషయం 10 మందికి చెప్తానా? నీ పెట్టి నువ్వే పెట్టేసుకో. దీనికి ఒక్కటే మార్గము ప్రభు. ఏమది? పాశమును దొంగిలించుట. ధర్మోద్ధరణే శ్వాసగా నుంచి మేము దొంగతనము చేయుటయా? మతి భ్రమించినదా? తప్పదు ప్రభు, దొంగతనము చేయుట పెద్ద పాపము కాదు కదా. శ్రీకృష్ణుడు అంతటి వాడే దొంగతనము చేసినాడు. తమరు చేసిన తప్పేమి? ఆహా, ప్రభు, తమరు సమస్త కళా ప్రపన్నులు అవునా కదా? అవును. మరి చోరకళ కూడా అందులో ఒకటే కదా. కాబట్టి తమరు చేసిన అది కళా సాధనందురే గాని దొంగతనం అన్నారు ప్రభు. ఆలస్యమైన ఈ విషయం దేవలోకంలోకి సరే 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 సరే, నువ్వు వారిని వాటేసుకును పుట్టుక్కునా.
నేను లాగేసుకుందును పాశమును లటుక్కునా. ఈ పుటుక్కులు లటుక్కులు వాడి దగ్గర ఉడకవు ప్రభు. వాడు భూలోకమున దొంగలకు అమ్మ పెనిమిటి. వాడు నిద్రించుతున్న సమయంలోనే వాణ్ణి మనం ఏమార్చవలి. ఓహో, బొబ్బోళ్ళు జంబో స్వర్ణ మణిమయ మహిమాన్విత సింహాసనమున ఓ ఒక అల్ప మానవుడు పరుండుటయా. మాకు ఒళ్ళంతా కాలుతుంది చిత్రగుప్త. నా కథ ప్రభు, తమరి కోపమును కాసేపు మడిచిపెట్టండి. మనకు కావాల్సింది యమపాశము. తమరెళ్ళి దాన్ని తస్కరించుకురండి. ప్రభు, తమరు వెళ్ళినది రాణివాసమునకు కాదు, పాదరక్షలు విడవండి. నెత్తెన ముసుగు వేయండి. ఆ, ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్కి నక్కి వెళ్ళండి ప్రభు. చిత్రగుప్త, ఆ ముసుగేమిటి చిత్రగుప్త? నువ్వు ఉండవయ్యా. యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. విధి వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడొచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? శాంతము తిలకించినారా? ఓహోహోహో. స్వామి, తమకి మృష్టాన్న భోజనం. ఇది అన్యాయం. పట్టుకుంది నేను, దొంగవి నువ్వు. నేను దొంగటి వదులు. ఏయ్, దొంగతనానికి వచ్చి దబాయింపుడు ఒకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే. పరులు లేరు కదా, మా బంగపాటు గమనించలేదు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలో వేసి ఉతకండి ఈ దొంగని. ఏయ్ పంబోళ జంబ, బంధించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమరు కడుపు నిండదా? పోనీ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమేమో. యమహో యమ, మేము సిద్ధమే. చాలండి. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చిడత రూపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్ద మన గొడవలు వద్దులే గాని ఎలక్షన్ ఎట్టి. ఎలక్షన్ అది ఏమి? ఎన్నికలు. మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే. వాడు గెలుచుట అసాధ్యము. ఒప్పుకొరు. అటులనే. అందరూ రండి. ఇది మీకు రాక వచ్చిన సదవకాశం. మీకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే మహత్భాగ్యం. వీరు ఇరువురు మాటలు ఆలకించి ఎవరికి పట్టం కట్టాలో మీరే నిర్ణయించుకోండి. ఇటేమో పాతయముడు, ఇటేమో కుర్రయముడు. నరకానికొచ్చిన ఒక నరుడికి అధికారము కట్టబెట్టుట అనర్థము. న్యాయబద్ధమైన పరిపాలనాది. నన్ను కాదనుకున్న మీ బ్రతుకులు భ్రష్టమైపోవును. నన్ను గెలిపించకున్నచో మీరు సర్వనాశనమైపోవుదు. ప్రభు, దబాయించేదినేలా కొంచెము లాలించి బుజ్జగించి. ఈయన పొయ్యిలో ఉప్పు కణిక. నా ప్రియమైన నరక సోదరులకు, నరకింటి ఆడ పడుచులకు వందనం, పాదాభివందనం. నేను చెప్పానా? నారాయణ, నాడి చూసి కొట్టాడు. అసలెంతకాలం మీకు ఈ బానిస బతుకు? మూడంతస్తుల మేడలో ఈయన, మూరెడు కొంపల్లో మీరా?
రాజభోగాలేమో ఈయనకి, రాతి బతుకులు మీక. అసలు ఇంతెందుకండి, భూలోకాన్ని రావడానికి దారి ఖర్చులైనా ఇస్తున్నాడా? లేదే. అసలు దేవలోకం నుంచి వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు అని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. తిరగబడండి, అకౌంట్ అడగండి, నడి వీధిలో ఈయనని నిలదీయండి. నరలోక పార్టీనే గెలిపించండి. యంగ్ ఎవుడికి